అయితే గోడ నిర్మాణంలో నాణ్యత లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గాలి వాన అంటూ సాకులు చెప్తున్నారు కానీ ప్రభుత్వం చేతకానితనంతోనే 7 భక్తులు చనిపోయారంటున్నారు అమర్నాథ్. మృతులకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. గోడ కట్టి 5 రోజులు అయిన తర్వాత క్యూరింగ్ అవ్వకుండా ఆ గోడ మీద తీసుకొని వచ్చి సపోర్ట్ పెడితే ఎక్కడన్నా అర్థం ఉందా? ఎక్కడన్నా ఏ టెక్నాలజీ వాడుతుందో చెప్పానండి. ఏ టెక్నాలజీ వాడితే అవుతుందో చెప్పానండి. కొన్ని ఒక గోడ కట్టితే ఆ గోడ కానుకొని కొండ చర్యలు ఉంటే ఆ కొండ చర్యలకు ఉన్నటువంటి ఆ సపోర్ట్ ఉన్నటువంటి గోడ మీద తీసుకొని వచ్చి మీరు ట్రస్సులు మేకులు కొట్టి మీరు సపోర్ట్ తీసుకుంటే 3 రోజులు 4 రోజులు అయినటువంటి గోడ సపోర్ట్ చేసేస్తుందని చెప్పి ఏదైనా టెక్నాలజీ ఉన్నదని చెప్పానండి. ఇప్పుడు 7 ప్రాణాలు పోయి ఎవరు తీసుకొచ్చిస్తారు చెప్పండి. దిస్ ఇస్ నాట్ టైమ్ ఫర్ పాలిటిక్స్. కానీ బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటిది ఉంది. తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. మా తప్పు ఉందని చెప్పి ఒప్పుకోండి. అది చేయడం మానేసి ఇంకా రాజకీయాలు మాట్లాడడం అనేటువంటి కరెక్ట్ కాదనేటువంటి నా అభిప్రాయం.